హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేనైతే మీకు థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు డిస్కౌంట్ ఏ విధంగా లెస్ చేయాలో అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడికైనా బట్టల షాప్కైనా, మెడికల్ షాప్కైనా, ఎక్కడికైనా కూడా మనకైతే ఒక అమౌంట్లోకి వెళ్ళి మనం కొంత అమౌంట్ని అయితే డిస్కౌంట్ అయితే వేయాల్సి ఉంటుంది. అదే విధంగానే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఒక మెడిసిన్కు 100 రూపాయలు ఉంది, వాళ్ళు మనకు 10% డిస్కౌంట్ ఇస్తా అని అంటున్నారు. అంటే ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 రూపాయల మెడిసిన్ ఉన్నది, ఇంట్లోకి వెళ్ళి 10% డిస్కౌంట్ ఇస్తా అంటుర్రు. అంటే మనం ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు చూడండి, 100కి వెళ్ళి 10% తీసేయాలి. అంటే 100 కొట్టినాం, ఇప్పుడు మైనస్ కొట్టాలి. 100 మైనస్ 10% అన్నట్టు. 10 కొట్టినాం కదా, ఇప్పుడు పర్సెంట్ గుర్తు, ఇది డివైడెడ్ బై కాదు, పర్సెంట్ గుర్తు కొట్టాలి, గుర్తుంచుకోండి. పర్సెంట్ అంటే 90 రూపాయలు. అంటే 100కి వెళ్ళి 10% తీసేస్తే 90 రూపాయలు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు 100 ఉన్నదనుకోండి, 100కి వెళ్ళి 10% అంటే ఎంత అనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు 100 ఉన్నది, ఇప్పుడు 10% అంటే ఎంత? 100కి వెళ్ళి 10% అంటే ఎంత? ఓకేనా? 100 ఇంటూ కొట్టాలి, అప్పుడు 100 ఇంటూ 10% గుర్తు కొట్టాలి. అంటే 100కి వెళ్ళి 10% అంటే ఎంత? అంటే 10 రూపాయలు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు 500 ఉన్నది, 500కి వెళ్ళి 10% అంటే ఎంత అనేది చూద్దాం. ఇప్పుడు ఒక 500 ఉన్నది, ఇప్పుడు 500 కొట్టినాం, 500ల 10% అంటే ఎంత? ఓకేనా? 500 ఇంటూ కొట్టాలి. ఓకే, 10 కొట్టాలి. 10 కొట్టిన తర్వాత ఇక్కడ పర్సెంట్ గుర్తు కొట్టాలి. అంటే 50 రూపీస్ అన్నట్టు. 500ల 10% అంటే ఎంత? అంటే 50 రూపీస్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు అదే 500కి వెళ్ళి ఒక 10% తీసేయాలంటే ఎంత కట్టాలి మనం? ఇప్పుడు 500 కొట్టినాం, మైనస్ 10 కొట్టాలి, పర్సెంట్ కొట్టాలి. అంటే 450 ఇంకా ఇవ్వాలన్నట్టు మన వాళ్ళకు. ఓకేనా? అంటే 50 అన్నట్టు కదా. ఓకేనా? ఇప్పుడు ఒక 1000 ఉన్నది, 1000ల ఇళ్ళకి వెళ్ళి 10% తీసేసుడు అంటే ఎంత? అంటే 10% తీసేయంగా ఎంత కట్టాలంటే 1000 కొట్టినామా, మైనస్ 10% అని కొట్టాలి. ఓకేనా? 900 కట్టాలన్నట్టు ఇప్పుడు మనం. ఓకేనా? ఇక లేదా 1000ల 10% అంటే ఎంత? 1000ల 10% అంటే ఎంత? అంటే ఇంటూ కొట్టాలి, ఇంటూ కొట్టి 10% గుర్తు కొట్టాలి. అంటే 100 రూపాయలు అన్నట్టు. 1000ల 10% అంటే ఎంత? 100 రూపాయలు. ఒకవేళ 1000ల 10% తీసేసుడు అంటే ఎంత కట్టాలి? 900 కట్టాలి. ఓకేనా? ఇప్పుడు 12,500 చిల్లర ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎంత? 1,25,000 రూపాయలు ఉన్నది. ఇందులో 15% తీసేయాలని అనుకోండి. అంటే సింపుల్, ఏం లేదు, అంత అమౌంట్ ఉంది కదా, ఇందులో 15% తీసేయాలి. అంటే మైనస్ 15%. అంటే మనం 1,06,250 రూపాయలు కట్టాలన్నట్టు. ఓకేనా? ఇప్పుడు అదే ఎంత పోయిందో మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు 1,25,000 ఎట్లుందనుకో, 1,25,000కి వెళ్ళి మనం ఒక 12% అంటే ఎంత అని తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా? ఇంటూ 12% అంటే 15,000. అంటే 1,00,000 12% అంటే ఎంత? 15,000 అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎందుకంటే మీకు ఇక ఈ వీడియో చూస్తేనే మొత్తం ఇక జీవితాంతం ఇదే గుర్తుండిపోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక 6,000 రూపాయలు ఉన్నది, ఇందులో మనం 15% డిస్కౌంట్ చేయాలి, మైనస్ తీసేయాలన్నట్టు. తీసేస్తే ఎంత? అంటే 15% కొట్టాలి. అర్థమైందా? అంటే మనం 5,000కు 100 కట్టాలన్నట్టు. ఓకేనా? ఇప్పుడు అదే ఒక 3,000 ఉందనుకోరు, 3,000ల 15% అంటే ఎంత? అంటే
ఇంటూ 15% అంటే 450 అన్నట్టు. ఓకేనా, 3000 15% అంటే 450. ఓకేనా, ఇట్లా అన్నట్టు. తీసేయాలంటే మైనస్ కొట్టాలి, మైనస్ కొట్టి పర్సెంటేజ్ కొట్టాలి. ఒకవేళ ఎంత తీసేసినామని తెలుసుకోవాలంటే గిట్ట ఇంటూ కొట్టాలి, ఇంటూ కొట్టి పర్సెంట్ కొట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అయితే లెక్కలు అయితే ఈజీగా వేయచ్చు. కొందరు ఉంటారు, ఇప్పుడు 100లో 10% అంటే ఎంత అంటే 100 ఇంటూ 100 కొడతారు. ఏదో కథలు ఇంత ఇట్లా కొడితే అది ఓనికి అర్థమే కాదు. నేను సింపుల్గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది 100% రియల్. ఇది మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఎక్కడికైనా మీరు అందరికంటే ఫాస్ట్ అయితే లెక్క చేయగలుగుతారు. ఇప్పుడు ఒక 10,600 ఉందనుకోండి. ఇళ్ళకి వెళ్ళి మనం 20% డిస్కౌంట్ చేస్తున్నామని అనుకోండి. ఇలా 10,600లలో 20% డిస్కౌంట్ చేస్తున్నాం అంటే ఇంకెంత కట్టాలి? ఓకేనా, 10,600లకి వెళ్ళి 20% తీసేయంగా ఇంకెంత కట్టాలంటే -20% అంటే 8,480 రూపాయలు కట్టాలన్నట్టు. ఓకేనా, అట్లనే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు సపోజ్కు ఒక మెడిసిన్ ఉన్నది. ఇలా ఎంత ఉంది? ఇక్కడ ఎంఆర్పి 123 రూపీస్ ఉన్నది కదా. ఎంత? 123 రూపీస్ ఉన్నది కదా. ఈ 123 రూపీస్లో మనము ఒక 30% డిస్కౌంట్ ఇస్తున్నాం అనుకోండి. ఓకేనా, 123లో ఇలా 30% డిస్కౌంట్ ఇస్తున్నాం అని అనుకోండి. ఓకేనా, అంటే ఎంత ఇవ్వాలి మన కస్టమర్ అంటే ఇప్పుడు మనం 123 కొట్టినాం, ఇలా మైనస్ కొట్టాలి, -30% అంటే మనకు 86 రూపాయల 10 పైసలు అయితే మనకు ఇవ్వాలి అవుతాను. ఓకేనా, అంటే ఇప్పుడు మనం అతనికి ఎంత లెస్ చేసినట్టు, ఎంత తక్కువ చేసినట్టు అది తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే 123 ఉందా, దీన్ని ఇంటూ కొట్టాలి, ఇంటూ 30%. అర్థమవుతుందా? అంటే మనం 36 రూపాయలు 90 పైసలు అయితే అతనికి లెస్ అయితే చేసినాం. ఓకేనా, ఈ విధంగా మనం తీసేయాలనుకుంటున్నామో మైనస్ కొట్టాలి, ఎంత డిస్కౌంట్ చేసినో తెలుసుకోవాలంటే ఇంటూ కొట్టాలి. ఓకేనా, సింపుల్. 123 -30% అంటే 86 రూపాయల 10 పైసలు మనకి ఇవ్వాలి అతను. అంటే 30% తీసేయంగా ఇంకా గంత ఇవ్వాలన్నట్టు. ఓకేనా, అదే 123లోకి వెళ్ళి మనం ఎంత తక్కువ వేసినో తెలుసుకోవాలంటే గిట్ట ఇంటూ 30% అంటే 36 రూపాయలు 90 పైసలు అయితే మనం తక్కువ అయితే వేసినాం అతనికి. ఈ విధంగా ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఈ మెడిసిన్ ఉన్నది, దీనికి ఎంత ఉన్నది? 110 రూపాయలు ఉన్నది. ఓకేనా, 110లోకి వెళ్ళి మనం అతనికి అయితే ఒక 60% డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే ఆయన మనకు ఎంత ఇవ్వాలి? -60% అంటే మనకు 44 రూపాయలు అయితే ఇవ్వాలి అతను. ఓకేనా, లేదా ఈ 110లో మనం ఎంత తక్కువ చేసినామని తెలుసుకోవాలనుకుంటే, ఆయనకు ఎంత తక్కువ అయిందని ఆయన తెలుసుకోవాలనుకుంటే ఇంటూ 60% అంటే 66 రూపాయలు తక్కువ అయినట్టు. ఓకేనా, అంటే మన 44 రూపాయలు మనకు వస్తాయి అన్నట్టు. ఈ విధంగా మనం లెక్కలు అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.